విశ్వాసాలను నమ్ముతారు. అయితే జ్యోతిష్యం, సైన్స్ రెండింటిని కూడా మనం కాదనలేం. వీటన్నింటి ప్రభావం ఎలా ఉంటుంది అన్నది అంచనా కూడా వేయలేం. జ్యోతిష్యం ఈ షష్టగ్రహ కూటమి వల్ల ఏం జరుగుతుంది, అసలు ఎలాంటి ఫలితాలు ఉంటాయి అన్నదానికి సంబంధించి మా ప్రతినిధి దత్తు మరిన్ని వివరాలు అందిస్తారు. దత్తు, చెప్పండి, అసలు జ్యోతిష్యం, సైన్స్ రెండూ కాదనలేని శాస్త్రాలు. సో షష్టగ్రహ కూటమి వల్ల ఒకే కక్షలోకి గ్రహాలు రావటం వల్ల కూడా కాస్త ఆ ఇంపాక్ట్ ఉంటుందనేది సైంటిస్టులు చెప్తున్నప్పటికీ, ఇంకొక వైపు రాసులు, నక్షత్రాల పరంగా చూసుకుంటే గ్రహాల కదలికల వల్ల ఏ రాసుల మీద ఇంపాక్ట్ ఉంటుందని చెప్పేసి జ్యోతిష పండితులు కూడా చెప్తున్న నేపథ్యంలో దీనికి సంబంధించి ఓవరాల్గా అసలు ఎలాంటి అనాలిసిస్ చెప్తారు? రాజశ్రీ, ఖచ్చితంగా మనం జ్యోతిష్యాన్ని కొట్టి పారేయలేమనే చెప్పచ్చు. ఎందుకంటే మనకు ఉదాహరణ చూసుకుంటే కనుక ప్రతి సంవత్సరం కూడా మన గ్రహణాలు వస్తుంటాయి. చంద్రగ్రహణం కావచ్చు, సూర్యగ్రహణం కావచ్చు, ఈ గ్రహణాలు వస్తుంటాయి. ఈ గ్రహణాలు వచ్చినప్పుడు కరెక్ట్గా పంచాంగంలో ఏదైతే ఇంగ్లీష్ క్యాలెండర్లు లేకపోతే తెలుగు పంచాంగాలు, తెలుగు క్యాలెండర్లు చూసుకుంటే కనుక ఇంగ్లీష్ క్యాలెండర్లో గ్రహణం వచ్చిందని పలానా డేట్నా పలానా టైంకి అని చెప్పి గ్రహణం అని చెప్పేసి చెప్తారు. అలాగే పంచాంగాల్లో కూడా చెప్తుంటారు. ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం చూసుకుంటే కనుక దీని కొలమానం కొలవడానికి రకరకాల సాంకేతిక పరిజ్ఞానం ఉంది, రకరకాల మిషనరీస్ ఉన్నాయి. కానీ పంచాంగం లెక్కలు కట్టే వాళ్ళు లెప్తలు అనే ఒకటి ఉంటుంది, పూర్వపు సిద్ధాంతం అని ఒకటి ఉంటుంది. మనం పంచాంగాన్ని, జ్యోతిష శాస్త్రాన్ని కొట్టి పారేయలేము అని ముందు ఎందుకు అన్నామంటే, పంచాంగం రాసే పంచాంగకర్త ఏదైతే పెడపర్తి వారు కావచ్చు, దోగుపత్తి వారు కావచ్చు, నేమాని వారు కావచ్చు, లేదా బుట్టేవారు కావచ్చు, ఇలాగా ఒక 9-10 మంది వరకు పంచాంగకర్తలు ఉన్నారు. వారంతా కూడా రాబోయే 30 సంవత్సరాలు 40 సంవత్సరాల పంచాంగాన్ని ఇప్పటికే ప్రింట్ చేసి మార్కెట్లో ఉన్నారు. అది మార్కెట్లో కూడా అందుబాటులో ఉన్నాయి. ఇదంతా మనం కొత్తగా చెప్పేదేం కాదు. అందుబాటులో లేకపోయినా మీరన్నట్టుగా మన తెలుగువారు ఉగాది అనగానే పంచాంగం చూస్తారు, పంచాంగ శ్రవణం చేస్తారు. నేమాని పంచాంగం, పిడపర్తి పంచాంగం ఇవి ఎక్కువగా చూస్తూ ఉంటారు. సో వాటి ప్రకారం చూసుకున్నా కూడా షష్టగ్రహ కూటమి ఇంపాక్ట్ అనేది ఏమైనా ఉంటుందని తెలియజేశారా? పండితులు ఏం చెప్తున్నారు అసలు? ఖచ్చితంగా వారు చెప్పడం అయితే కనుక 28వ తారీఖున షష్టగ్రహ కూటమి యొక్క ప్రభావం ఉంటుంది. అది మనుషుల మీద కావచ్చు, లేకపోతే భూగోళం మీద కావచ్చు, ప్రపంచం మీద కావచ్చు ఉంటుందని వారు ముందే చెప్పడం జరిగింది. అయితే దీన్ని కొట్టి పారేయలేం కూడా. ఎందుకంటే గ్రహణాలు వచ్చే సమయానికి కరెక్ట్గా తిథి, నక్షత్రం, వారం, వజ్రం, అలాగే ముహూర్తం, అదే టైం చెప్తున్నారు కదా, అది కరెక్ట్గా గ్రహణం వచ్చినప్పుడు వారు చెప్పిన ఏదైతే షష్టగ్రహ కూటమి వల్లంచి భూమండలానికి కావచ్చు, లేకపోతే మనుషులకు కావచ్చు, లేకపోతే నక్షత్ర ఫలాలు, లేకపోతే రాశి ఫలాలు వారికి సంబంధించి కొన్ని ఎఫెక్ట్స్ ఉంటాయి. ఈ యొక్క ప్రభావం వల్లంచి కొన్ని విపత్తులు కూడా జరుగుతాయని చెప్పి వారు ముందే చెప్పారు. దీనికి ఉదాహరణ చూసుకుంటే కరోనా రాకముందు కూడా ఇదే విషయం చెప్పారు. అప్పుడు షష్టగ్రహ కూటమి ఉంది, దాని మూలంచి ఖచ్చితంగా విపత్తులు జరుగుతాయని చెప్పి మన హైదరాబాద్లో ఉన్న ప్రముఖ కొంతమంది జ్యోతిషులు చెప్పారు, అనేక మంది సిద్ధాంతులు కూడా చెప్పారు. దాన్ని కొంతమంది తేలిగ్గా కొట్టిపారేశారు, హేతువాదులు అయితే ట్రాష్ అన్నారు. కానీ దాని తర్వాత జరిగిన పరిణామాలు ఏంటో, ఒక 3 సంవత్సరాల పాటు ఈ యావత్తు భూ ప్రపంచం పడిన కష్టాలేంటో అందరికీ తెలుసు. కరోనాలో ఎటువంటి ఇబ్బందులు పడ్డారు. మరోవైపు అంటే ఇంకోటి 29వ తేదీన ఈ షష్టగ్రహ కూటమి ప్రభావం మూలంచి అనేక ఇబ్బందులు తలెత్తాయని చెప్పి కొద్ది రోజుల క్రితం చెప్పారు. షష్టగ్రహ కూటమి అంటూ తెలుగు నేలపై ఇప్పుడు కొత్త ప్రచారం కూడా జరుగుతోంది. ఆ గ్రహ కూటమి, ఈ గ్రహ కూటమి, అలా అంట ఇలా అంట, ఎవరికి వచ్చిన వాళ్ళు వారు కూడా ట్రాష్ అంటూ దీన్ని కొట్టి బారేస్తున్నారు. అయితే మనం ఒక్కటి గుర్తుంచుకోవాలి, మన హిందూ సాంప్రదాయ ప్రకారం చూసుకున్నా, లేకపోతే బౌద్ధ సాంప్రదాయ ప్రకారం చూసుకున్నా, మనం పుట్టిన తేదీ, తిథి, నక్షత్రం, వారం చూస్తుంటాం. దాని ప్రకారం జ్యోతిష్యం చూస్తూ ఉంటాం. ఆ జ్యోతిష ప్రకారం కొంతమంది నడుచుకుంటూ ఉంటారు, కొంతమంది దీని ట్రాషన్ పట్టించుకోకుండా ఉంటారు. కానీ పట్టించుకున్న వాళ్ళకి సపోజ్ ఉదాహరణ చూసుకోవచ్చు. తెలుగు నేలపై ఉన్నటువంటి 2 రాష్ట్రాల్లో చూసుకుంటే కొంతమంది ముఖ్యమంత్రులు ఏకంగా రాజశ్యామల యాగం అనే యాగాన్ని చేయించుకున్నారు. ఆ యాగం కారణం ఏంటి? రాజయోగం పట్టాలంటే శ్యామల యాగం చేయాలని చెప్పి చాలా మంది పండితులు చెప్పారు. ఆ విధంగా చేయించుకున్నారు. సక్సెస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు, కాని వాళ్ళు కూడా ఉన్నారు. అయితే ప్రస్తుతం దీన్ని తీసిపారాలేం. ఇలా చూసుకుంటే ప్రతి వ్యక్తికి అంటే మన ప్రపంచ జనాభా చూసుకుంటే కనుక మనకున్న అంచనాల ప్రకారం సుమారు 800 కోట్ల వరకు ప్రపంచ జనాభా ఉంది. ఈ ప్రపంచ జనాభాలో పుట్టిన ప్రతి వ్యక్తి కూడా ఏదో తిథి, నక్షత్రం, వారం, వజ్రంతో పుట్టినాడే. అయితే ఈ గ్రహ కూటమి మూలంచి ఈ ప్రపంచంలో ఉన్న అందరికీ ఎఫెక్ట్ అవుతుందంటే కాదు. దాంట్లో పాదాలు ఉన్నాయి, నక్షత్రాలు ఉన్నాయి, రకరకాల ఈక్వేషన్స్ ఉన్నాయి, రకరకాల లెక్కలు ఉన్నాయి. ప్రస్తుతం జరుగుతున్న షష్టగ్రహ కూటమి 29 వస్తుందన్నారు. కానీ ఈ రోజు జరిగిన ఈ మయన్మార్ కావచ్చు, లేకపోతే బ్యాంకాక్ కావచ్చు, లేకపోతే ఇక్కడ జరిగిన భూకంప యొక్క విధ్వంసం మనం చూడొచ్చు. దీనికి కారణం ఏంటంటే ఆ గ్రహాల్లో ఉన్న
ఇబ్బందుల కారణంగా ఈ భౌగోళికంగా వచ్చిన మార్పులు, వాతావరణ పరిస్థితులు, తద్వారా ప్రాణ నష్టం, ఆస్తి నష్టం ఇలా వచ్చిందనే మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అయితే కనుక ఈ షష్టగ్రహ కూటమి లాంటి వచ్చిన జ్యోతిష శాస్త్రం అయితే ఆల్రెడీ మొదలు పెట్టారు. మేము ముందే చెప్పాం, ముందే హెచ్చరించాం. అయితే మానవాళికి కాదు కానీ, భారతావానికి కాదు కానీ, లేకపోతే ప్రపంచం మొత్తం మీద ఇట్లాంటి సంఘటనలు జరుగుతాయి. ఏ సంఘటనలు జరుగుతాయో చెప్పడానికి మేమేమి దేవుళ్ళు కాదు, కానీ జరుగుతుందని మాత్రం హింట్స్ మాత్రం జ్యోతిష శాస్త్ర ప్రకారం మేము వేసిన అంచనాల లెక్కల ప్రకారం వస్తాయంటూ వాళ్ళు చెప్పారు. దాని తగ్గగా ఓ రకంగా భావించవచ్చు కూడా. ఎందుకంటే ఇప్పుడు మనం చూడొచ్చు, ఈ మయన్మార్లో జరిగిన భూకంప తీవ్రతకి అయితే కనుక రెక్టా స్కేల్పై 7.7 చిల్లర 7.78గా నమోదైంది. దీని తీవ్రత ప్రకారం చూసుకుంటే వందలాది ఇళ్లు నేలమట్టమయ్యాయి. రకరకాల ప్రదేశాలన్నీ కూడా కుప్పకూలిపోవడం జరిగింది. ఆసుపత్రుల్లో పేషెంట్లు పరిస్థితి ఏంటో అర్థం కాని పరిస్థితి ఉంది. అక్కడ మెట్రో రైలు సేవలు నిలిపివేశారు. అలాగే ఫ్లైట్ ఏదైతే ఎయిర్వేస్ ఉందో దాన్ని కూడా ఆఫ్ చేయడం జరిగింది. రోడ్డు మార్గాన్ని కూడా బంద్ చేయడం జరిగింది. ఈశాన్య రాష్ట్రాలు ముఖ్యంగా మన జ్యోతిష శాస్త్రం ఏమని చెప్తోందంటే, ఇలాంటి విపత్తులు కానీ ఇలాంటి సిమ్టమ్స్ వచ్చినప్పుడు ఈశాన్య రాష్ట్రాల్లో ఖచ్చితంగా ఉంటుంది. హిమాచల్ ప్రదేశ్ కావచ్చు, అరుణాచల్ ప్రదేశ్ కావచ్చు, మయన్మార్ కావచ్చు, లేకపోతే బ్యాంకాక్, ఇవన్నీ కూడా మన భారతదేశానికి ఈశాన్య ప్రాంతంలో ఉంటాయి. అక్కడ దీని ఎఫెక్ట్ అధికంగా ఉంటుందని చెప్పి జ్యోతిష శాస్త్రులు కొద్ది రోజులుగా ఈ వాట్సాప్లో కావచ్చు, లేకపోతే ప్రచార మాధ్యమాల్లో చూసుకుంటే వారు ఇచ్చిన హింట్స్ ఒక రకంగా అవుననే చెప్పాలి. అయితే దానికి సాంకేతిక పరంగా లెక్కలు లేవని మనం సైన్స్ నమ్ముతాం కాబట్టి అలా అని చెప్పి వీటిని కొట్టిపారేయలేం. ప్రస్తుతం అయితే కనుక మయన్మార్ కావచ్చు, లేకపోతే మన అరుణాచల్ ప్రదేశ్లో కూడా 4.43గా భూకంప తీవ్రత నమోదైంది. ప్రస్తుతం అయితే కనుక ఈ క్షతగాత్రులు ఎవరైతే ఉన్నారో, ఈ భూకంపంలో చిక్కున్నటువంటి వారు ఉన్నారో వారికి ఎటువంటి రక్షణ చర్యలు చేపట్టాలి, అలాగే దాని మీద వారికి సహాయ సహకారాలు ఏ విధంగా అందించాలి, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సంబంధించిన దళాలని అక్కడ పంపించడం జరిగింది. ప్రస్తుతం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా దీని మీద స్పందించారు. ఎక్స్ వేదిగా భూకంప తీవ్రతకు గురైనటువంటి ఆ యొక్క మయన్మార్ దేశానికి కావచ్చు, లేకపోతే మన అరుణాచల్ ప్రదేశ్ వంటి ఆ ప్రాంతానికి కావచ్చు, వారందరికీ తక్షణ సహాయ చర్యలు అందించడానికి భారతదేశ ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పి ప్రధాని ప్రకటించడం కూడా జరిగింది. రైట్ థ్యాంక్ యూ దత్తు ఫర్ యువర్